20వ తారీఖు పుట్టిన వారి లక్షణాలు. వీరికి ఎప్పుడూ నూతన ఉద్దేశాలు ఉంటాయి, నూతన అభిలాషలు ఉంటాయి, నూతన మార్గం ఉంటుంది, నేర్పరులై ఉంటారు. కానీ జయము అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమంది ఆకాశ సౌధాలు కడతారనుకుంటారు, అది తప్పు. వీరికి భాష మీద మంచి పట్టు ఉంటుంది. నూతన విధానంలో నూతన గ్రంథాలు వ్రాస్తారు. దేశ చరిత్ర, పరాక్రమం కలిగిన వాళ్ళ యొక్క చరిత్రలు చదవడం, వ్రాయడం ఉంటుంది. వీరికి విద్యార్థి దశ చాలా మంచిది. చాలా కష్టపడి చదువుకుంటారు, గొప్పవారు అవుతారు. కొంతమందికి తల్లి సంబంధమైన ఆస్తి వస్తుంది. కొంతమందికి మాతృవియోగం కానీ పితృవియోగం, తల్లి కానీ తండ్రి కానీ చిన్నప్పుడే చనిపోతారు. కొంతమందికి మాత్రమే 22, 23 సంవత్సరాలు వీరికి అంతగా మంచిది కాదు. 18, 27 సంవత్సరాలు వీళ్ళకి మంచిది, అధికారం చేకూరుతుంది. 45వ సంవత్సరంలో ఒక ప్రమాదం సంభవిస్తుంది. వీళ్ళలో కొంతమంది ప్రకృతి వైద్యం చేస్తారు, హోమియో వైద్యం చేస్తారు. ఈ 20వ తారీఖు పుట్టిన వాళ్ళు మంచి పేరు సంపాదిస్తారు. మరి వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ చేస్తారు. కొంతమంది న్యాయశాస్త్రం, లా చదువుతారు. ఇతరులకు సలహా ఇవ్వగలిగే స్థాయిలో ఉంటారు 20వ తారీఖు పుట్టినవారు. మరి తల్లిదండ్రుల నుంచి ఆస్తి రాకపోయినా కానీ వీళ్ళు ధనవంతులు అవుతారు, పలుకుబడి సంపాదిస్తారు. తల్లిదండ్రులంటే భక్తి, సోదరులంటే భక్తి, మరి పట్టుదల ఉంటుంది. వీరికి చంద్రుడు పూర్తిగా యోగకారకుడు. చంద్రదశలో రాజయోగం వస్తుంది, లేక అధికార యోగం వస్తుంది. వీరిలో అనేక మంది పుస్తక వ్యాపారం చేస్తారు, చివరికి ధనవంతులు అవుతారు. వీరి యొక్క హృదయము అతి గంభీరంగా ఉంటుంది. ఈ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలి అంటే ఈ క్రింది నంబర్కి ఫోన్ చేయండి. ఏమన్నా పరిహారాలు ఉంటే చెప్తాను.